హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సురేంద్ర బీటీ. ఈరోజు నేను న్యాచురల్ స్టోన్స్ వర్సెస్ టైల్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఫస్ట్ న్యాచురల్ స్టోన్ గురించి మాట్లాడుకుందాం. న్యాచురల్ స్టోన్ అనేది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రాయ. దాన్ని మనం తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కట్ చేసుకొని పాలిష్ చేసి వాడుకునేటటువంటి ఇటాలియన్ మార్బుల్ అవ్వచ్చు, గ్రానైట్ అవ్వచ్చు, అలాగే నాపరాయి కావచ్చు, కొండరాయి అవ్వచ్చు, లేదంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ న్యాచురల్ స్టోన్స్ ఉన్నాయండి మార్కెట్లో. బాగా ఫెమిలియర్ వచ్చేటప్పటికి ప్రజెంట్ ఇటాలియన్ మార్బుల్ ట్రెండ్ నడుస్తూ ఉంది. అసలు ఇటాలియన్ మార్బుల్ అలాగే న్యాచురల్ స్టోన్ యొక్క గుణం ఏంటి? వాటికి మనకి చర్మానికి ఉన్నటువంటి పోర్స్ ఉన్నట్లుగానే వాటిలో కూడా పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ ఏంటంటే గాలి, తేమ, నీరు, అలాగే వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులకు తగ్గట్టుగా అవి పీల్చుకొని అది కలర్ మారుతూ ఉండే గుణం ఉంటుంది ప్రతి ఒక్క న్యాచురల్ స్టోన్కి. వాటికి వేసిన తర్వాత పాలిష్ పెడుతుంటారు, తర్వాత లిక్విడ్ వేసి పాలిష్ పెట్టి దాన్ని సహజంగా చేస్తుంటారు. ఇక్కడ ఏమంటే న్యాచురల్ స్టోనా లేకపోతే టైలా అన్నప్పుడు అది కస్టమర్ చాయిస్ అండి. ఎందుకంటే న్యాచురల్ స్టోన్స్లో మీకు ఇటాలియన్ మార్బుల్ అని మార్కెట్లో ₹300 నుంచి దొరుకుతుంది. కానీ అది ఒరిజినల్ ఇటాలియన్ మార్బుల్ కానే కాదు. అది గమనించగలగాలి. ఒరిజినల్ ఇటాలియన్ మార్బుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఆర్కిటెక్ట్స్ కానీ కొంతమంది దాని మీద అనుభవం ఉన్నవాళ్ళు చూసి చెప్పగలుగుతారు. అది మినిమంలో మినిమం 1500 నుంచి 3000, అలాగే 4000 అడుగు వర్ ఎస్ఎఫ్టీ ఉంది మార్కెట్లో. అది ఒరిజినల్గా మీకు దొరుకుతుంది. అది కూడా మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే అందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, లొకేషన్స్ నుంచి తీసుకొస్తారు కాబట్టి అది అంత ప్రైస్ ఉంటుందా అని మనం చెప్పలేం. సో అది కస్టమర్ వాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కస్టమర్కే ఉంటుంది. తర్వాత టైల్స్లో ఎన్నో రకాల సైజెస్, ఎన్నో రకాల ఫినిష్లు వచ్చాయి. టైల్స్లో ఇప్పుడు టెక్నాలజీ మారి చాలా అప్గ్రేడ్ అయ్యారు. అసలు టైలా లేకపోతే ఇటాలియన్ మార్బులా, టైలా లేకపోతే మార్బులా, టైలా లేకపోతే అసలు ఇంకేంటి అసలు అన్న క్వశ్చన్ కూడా వస్తాయి కొన్ని కొన్ని టైల్స్, కొన్ని కొన్ని కంపెనీ టైల్స్ చూస్తే కనుక. ఆ టైల్స్లో ఫినిషెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫినిషెస్, పాలిష్ ఉంటుంది, హై గ్లాజీ ఉంటుంది, గ్లాజీ ఉంటుంది, తర్వాత మ్యాట్ ఉంటుంది, డవ్ ఉంటుంది, అలాగే రస్టిక్, మెటాలిక్, అలాగే మీకు మ్యాట్, రాకర్ మ్యాట్, అట్లా డిఫరెంట్ 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 ఫినిషెస్ మనకి మార్కెట్లో అవైలబుల్ దొరుకుతాయి. అవి ప్రైజెస్ ఎట్లా ఏంటి అనేది మనము కంపెనీ బట్టి ఉంటుంది, దాని యొక్క క్వాలిటీ బట్టి ఉంటుంది. అది మనం కొంచెం జాగ్రత్తగా అనుభవం ఉన్న వాళ్ళని సలహా తీసుకోవడమో, లేకపోతే మనం చెక్ చేసుకోవడమో, లేకపోతే డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుంటే అసలు జనరల్గా ఏంటంటే టైల్ చూడంగానే మనకి దాని క్వాలిటీ తెలిసిపోతుంది. సో అది జాగ్రత్త పడండి. అలాగే టైల్స్లో పెద్దగా జాగ్రత్త పడేది ఏం లేదండి. ఒక కంపెనీ మీద కంపెనీ ఏ కంపెనీ నుంచి తీసుకుంటున్నాం టైల్స్ అనేది ఒకసారి చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కంపెనీ స్టాండర్డ్స్ కొన్ని మెరుగైనటువంటి టెక్నాలజీ యూస్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ మన్నిక కానీ, కొంచెం క్వాలిటీ కానీ తగ్గకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందేటటువంటి టైల్స్ చాలా మార్కెట్లో వచ్చాయి. అవి చెప్పాలంటే 2, 3 బ్రాండ్స్, మంచి బ్రాండ్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా చూసి జాగ్రత్తగా చూసి చేసుకోండి. బట్ కాంప్రమైజ్ క్వాలిటీ దగ్గర కస్టమర్ ఎప్పుడు కూడా అవ్వకండి. ఇది నా పర్సనల్ సలహా. సరే, ఇంకా వీటిల్లో టైల్ అనేది ఎలా తయారు చేస్తారంటే టైల్కి మీకు నాన్ పోరస్ ఉంటుంది. అంటే అది ఒక సర్టెన్ హీట్లో ఒక వెయిట్ బేరింగ్ కెపాసిటీ దానికి కలిగినటువంటి వెయిట్ పెట్టి హీట్లో ప్రెస్ చేసి ఆ యొక్క రా మెటీరియల్ని, గ్రాన్యూల్స్ కూడినటువంటి ఆ శాండ్, డస్ట్, అలాగే ఇతర రా మెటీరియల్ని ప్రెస్ చేసి తీసి మెషిన్లో నుంచి ప్రాసెస్ చేసి వచ్చేటటువంటిది టైలు. సో దానికి నాన్ పోరస్ అంటే పోర్స్ ఉండవు. అంటే అబ్జర్వ్ చేసుకునే గుణం కానీ అలాగా మనకి ఉండవు అనమాట. బట్ ఎప్పుడైతే మీకు యాసిడ్ కానీ ఏదైనా కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్స్ టైల్స్ మీద పడితే ఆ పోర్స్ ఓపెన్ అయిపోయి మీకు సహజ గుణమైనటువంటి న్యాచురల్ స్టోన్ గుణం వచ్చేస్తుంది. సో టైల్ యొక్క స్వభావం, దాని యొక్క గుణం కోల్పోతుంది. సో జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ మీ ఆన్ మై నెంబర్. నా డీటెయిల్స్ కింద మెసేజ్లో ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.